ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 5, 15, 25 విల్ బి 130 మోర్ దాన్ ఇట్స్ 31st టర్మ్. ఇది ఏపీఆర్జేసి ఇంతకు ముందు చెప్పిన మోడల్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఆ మోడల్ నెంబర్ 4లో ఈ ఇయర్ కండక్ట్ చేసిన ఏపీఆర్జేసి 2025లో అడగడం జరిగిందండి. ఇంతకు ముందు చేసిన క్వశ్చన్ సేమ్ షార్ట్ కట్ అదే విధంగానే చేద్దాం. ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం ఇంతవరకు? సిరీస్ రాసుకున్నాం. 5, 15, 25 అండ్ సోన్. ఎన్నో టర్మ్ అంట మనకి ఇచ్చింది? 31st టర్మ్ ఇచ్చాడు. 31st టర్మ్. దీనికన్నా ఎంత ఎక్కువ అంట? అది 130 ఎక్కువ అంట. ఫస్ట్ ఈ నెంబర్ కనుక్కొని దానికి 130 యాడ్ చేస్తే ఈడుండే నెంబర్ వస్తుంది మనకి. కాబట్టి ఫస్ట్ 31st టర్మ్స్ ఇచ్చాడు అంటే మోడల్ నెంబర్ 1ని యూజ్ చేద్దాం. మోడల్ నెంబర్ 1 ఏం చెప్పాను? ఆ సిరీస్లో 31 టర్మ్స్ అంటే 31 టర్మ్స్ ఉన్నాయంటే మన గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? మనకి 30 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ చూడండి. 10 అయినా మనకి గ్యాప్ వాల్యూ ఇంటూ 10 చేయాలి. 30 ఇంటూ 10 ఎంత మనకి? 300. ఆ 300కి మనం ఏం యాడ్ చేస్తాం? ఆల్వేస్ ఫస్ట్ టర్మ్ని యాడ్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి? 5 ఉంది. అంటే మనకి 31st టర్మ్ ఏమొస్తుంది? 305 వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి? 305 వచ్చింది. ఆ 305కి మనం ఏమి యాడ్ చేయాలి? 130ని యాడ్ చేయాలి. 305కి 130 యాడ్ చేస్తే మనకి 435 అవుతుందండి. 435. ఇప్పుడు మోడల్ నెంబర్ 2ని యూజ్ చేయాలి. ఇప్పుడు సిరీస్ మొత్తం తెలిసిపోయింది. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తెలిసింది మనకి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని కనుక్కోవాలంటే లాస్ట్ టర్మ్లో నుంచి నేను ఏం మైనస్ చేయమని చెప్పిన? ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయమని చెప్పిన. 435 మైనస్ 5 ఏమొస్తుంది మనకి? 430 వస్తుంది. దీన్ని మనం దేంతో డివైడ్ బై చేస్తాం? గ్యాప్తో డివైడ్ బై చేస్తాం. గ్యాప్తో. మనకి గ్యాప్ ఎంత ఉందంటే 10 అయినా గ్యాప్ ఉండేది మనకి. 10 గ్యాప్. ఇప్పుడు 430/10 చేస్తే మనకి 0, 0 క్యాన్సిల్. ఎన్ని గ్యాప్స్ వస్తాయి మనకి? 43 గ్యాప్స్ వస్తాయి. 43 గ్యాప్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 44 టర్మ్స్ ఉంటాయి. 43 గ్యాప్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 44 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 44 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ బి. చూడండి దీనికి కూడా అంతే. ఏపీఆర్జేసి 2025లో ఈ ఇయర్లో అడిగిన క్వశ్చన్, ఫ్రెష్ క్వశ్చన్ అండి ఇది. మామూలుగా మోడల్ నెంబర్ 4లోనే పడింది చూడండి. మోడల్ నెంబర్ 1లో కూడా ఈ ఇయర్లోనే అడగడం జరిగింది. కాబట్టి ప్రతి మోడల్, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ అడుగుతాడు, ఈ మోడల్ అడగడు అనేది లేదండి. ప్రతి మోడల్ని కవర్ చేశామండి. ప్రతి క్వశ్చన్ని ఖచ్చితంగా అనేది మనకి ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రతి క్వశ్చన్స్ ఇక్కడ మన బుక్లో ఏదైతే మనము ఎస్ఎస్వి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఒక బుక్ రాసామో ఆ బుక్లో ప్రతి క్వశ్చన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఏ క్వశ్చన్ కూడా మనం ఫార్ములా బేసిస్లో అక్కడ ఆన్సర్ రాయలేదండి, సొల్యూషన్స్ ఇవ్వలేదు. ఓన్లీ షార్ట్ కట్స్లోనే ఇక్కడ మీకు ఏదైతే మీకు ఇక్కడ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క షార్ట్ కట్ మీకు అక్కడ కనపడుతుందండి. క్వశ్చన్: ఫైండ్ ది 11th టర్మ్. ఫైండ్ ది 11th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ towards the first term of the AP 10, 7, 4, and so on -62 ఇచ్చాడండి. ఇది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చనే అండి. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్ క్వశ్చనే. మనం సెకండ్ మోడల్ చేసాం కదా. సెకండ్ మోడల్ వాడే సిరీస్ ఇస్తే మనం ఏం చేసాం? ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 10, 7, 4, and so on -62. వాడే సిరీస్ ఇస్తే మనం ఏం చేసాం? లాస్ట్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేసాం. -62 -10 రెండు సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేయాలా. -72 వస్తుంది. మనం నెక్స్ట్ ఏం చేసాం? గ్యాప్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ బై చేసాం. గ్యాప్ ఎంత ఉంది మనకి? -3 ఉంది. గ్యాప్ ఎంత ఉంది మనకి? -3. మైనస్ గెట్ క్యాన్సిల్. 3 2 3 4 హౌ మెనీ గ్యాప్స్?
24 గ్యాప్స్. 24 గ్యాప్స్. మనకి 24 గ్యాప్స్ ఉన్నాయంటే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 25 టర్మ్స్ ఉన్నాయి. 25 టర్మ్స్ ఉన్నాయి. ఆ సిరీస్లో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి మనము? 25 టర్మ్స్ అని చెప్పాలి. కానీ అక్కడ ఏమడుగుతున్నాడు మనకి? లాస్ట్ నుంచి 11th టర్మ్ అడుగుతున్నాడు. ఫైండ్ ది 11th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ అంటున్నాడు. లాస్ట్ నుంచి 11th టర్మ్ అని అడుగుతున్నాడు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. మనం మెంబర్స్నే కన్వర్ట్ చేసుకుందాం, దీన్ని మెంబర్స్గా తీసుకుందాం. మనకు లైన్లో వచ్చేసి 25 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 25 మెంబర్స్లో నుంచి నేనేం చెప్తున్నానంటే, లాస్ట్లో ఉన్న 11 మెంబర్స్ కొంచెం సైడ్కి వచ్చేయండి రా అని చెప్తున్నాను. లాస్ట్లో ఉన్న 11 మెంబర్స్ కొంచెం సైడ్కి వచ్చేయండి రా అని చెప్పినారు. వాళ్ళు పక్కన నిలబడిపోయినారు. టోటల్ ఉన్నదెంత? 25 మెంబర్స్ ఉన్నారు. ఆ 25లో లాస్ట్లో ఉన్న 11 మెంబర్స్ పైకి వచ్చేసారంటే మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎంతమంది ఉన్నారో చూడండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు 25లో 11 మెంబర్స్ అంటే 10 తీసేస్తే మనకి ఎంత? 15. 1 తీసేస్తే ఎంత? 14. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు మన దగ్గర అంటే 14 మెంబర్సే ఉన్నారు. మనకు లాస్ట్ నుంచి 11 తోడు కదా కావాల్సింది. మనం 11 కూడా తీసేసినాం పక్కనికి. 11 మెంబర్స్ పక్కనకి వెళ్ళిపోయినారంటే 11 తోడు కూడా వెళ్ళిపోయినట్లే కదా మనకి. ఆ 11 తోడు కూడా మన లైన్లోకి రారా నువ్వు మళ్ళీ అంటే మనకు ఫస్ట్ నుంచి వాడు ఎన్నో వాడు అవుతాడు? 15th వాడు అవుతాడు. మనకి ఎన్నో వాడు అవుతాడు? 15th వాడు అవుతాడు. మనం అలాగే తీసుకోవాలి. ఉన్నది 25, లాస్ట్లో 11 మెంబర్స్ పంపించేసినాం. ఫస్ట్ నుంచి 14 మెంబర్సే ఉన్నారు. ఆ 11th వాళ్ళు కూడా యాడ్ చేస్తే మనము ఆ వాళ్ళు వెళ్ళిపోయిన కూడా మళ్ళీ రమ్మంటే లైన్లోకి మనకి ఎంతమంది వస్తారు? 15 మెంబర్స్ వస్తారు. అంటే మనకు ఫస్ట్ నుంచి 15th టర్మ్ కనుక్కున్నా, లాస్ట్ నుంచి 11th టర్మ్ కనుక్కున్నా రెండు ఒకటే అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి 15th టర్మ్ కనుక్కుందాం. ఫస్ట్ నుంచి 15th టర్మ్ కనుక్కోవాలంటే మనం మళ్ళీ ఫస్ట్ మోడల్కి వెళ్ళిపోవాలి. 15th టర్మ్ అంటే మనకి ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 14 గ్యాప్స్ వస్తాయి. 14 గ్యాప్స్. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత ఉంది? -3 ఉంది. 14 3 ఎంత అవుతుంది మనకి? -42. అక్కడ వచ్చిన నెంబర్కి నేను ఏం చెప్పినాను? ఆల్వేస్ ఫస్ట్ టర్మ్ యాడ్ చేయమని చెప్పిన. మనకు ఫస్ట్ టర్మ్ ఏముంది? +10 ఉంది. -42 +10 అంటే మన ఆన్సర్ ఎంత అవుతుంది? -32. -32. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, దీంట్లో వచ్చేసి సెకండ్ మోడల్ వాడాము, తర్వాత వచ్చేసి ఫస్ట్ మోడల్ కూడా యూజ్ చేసాం. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది 20th టర్మ్. ఫైండ్ ది 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 8, 13, అండ్ సో ఆన్ 253. ఇది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చనే అండి. 5.2లో ఉంది ఇది కూడా. ఓకే డన్. ఇప్పుడు చూడండి, మన దగ్గర సిరీస్ కంప్లీట్ సిరీస్ ఉంటే మనము ఫస్ట్ నెంబర్ అండ్ దెన్ లాస్ట్ నెంబర్ ఇలా సిరీస్ ఉంటే మనకి మనం ఏ మోడల్ యూజ్ చేయమన్నా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి సెకండ్ మోడల్ మనం యూజ్ చేయాలి. సెకండ్ మోడల్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? లాస్ట్ టర్మ్లో నుంచి మనం ఫస్ట్ టర్మ్ని మైనస్ చేస్తాం. 253 -3 250 డివైడెడ్ బై చేస్తాం. దేంతో డివైడ్ బై చేస్తాం? దీన్ని గ్యాప్తో డివైడ్ బై చేస్తాం. గ్యాప్ ఎంత మనకి? 5. 5 టేబుల్లో 25 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. కాబట్టి ఇక్కడ పక్కలో 0 ఉంది. 50 గ్యాప్స్ వచ్చినాయంటే ఎన్ వాల్యూ ఎంత మనకి? 51 టర్మ్స్. ఆ సిరీస్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 51 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్, మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 51 మెంబర్స్ ఉన్నారు. ఆ 51 మెంబర్స్ని లాస్ట్లో 20 మెంబర్స్, ఇప్పుడు ఎన్నడినాడు? 20 మెంబర్స్ కదా, లాస్ట్ 20 మెంబర్స్ సైడ్కి వెళ్ళిపోరా అన్నాం. వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయినారు. మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు? 31 ఉన్నాడు. లాస్ట్లో నుంచి 20 వాడు కూడా పక్కనకి వెళ్ళిపోయినాడు. కాబట్టి అరే 20 నువ్వు మళ్ళీ మా లైన్లోకి వచ్చేరా అంటున్నాం. వాడిని కూడా మన లైన్లోకి చేర్చుకుంటే మనకు ఎంతమంది అవుతారు? స్టార్టింగ్ నుంచి 32 మెంబర్స్ అవుతారు. అంటే ఆ సిరీస్లో 32 వాడు ఎంత అని అడుగుతున్నాడు. 32 టర్మ్ కనుక్కోవాలంటే అంటే ఫస్ట్ మోడల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ 32 టర్మ్ కావాలంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయి మనకి? 31 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 5 అవుతుంది.
5 3 జా 15 150 5 1 జా 5 155 అవుతుంది. ఈ వచ్చిన దానికి ఆల్వేస్ మనం ఏ నెంబర్ యాడ్ చేయాలి? ఏ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. 3 యాడ్ చేస్తే 155కు 3 యాడ్ చేస్తే మన ఆన్సర్ ఎంత? 158. 158 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? ఆప్షన్ నెంబర్ ఏ. చూడండి, ఏ క్వశ్చన్ అయినా ఫటాఫట్ మనం ఏదైతే ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ అవి నేర్చుకున్నామో వాటిని బేస్ చేసుకొని మిగతా రిమైనింగ్ మోడల్స్ అన్నీ చేస్తున్నాం. చూడండి, మనకి ఎక్కడ కష్టం ఉండదండి. ఏ క్వశ్చన్ అయినా సరేలే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇట్లా పెన్ను పేపర్ లేకుండా కూడా చేయగలిగే విధంగా మనం ప్రాక్టీస్ అవ్వాలి. మోడల్ నెంబర్ 6 12th క్వశ్చన్. ఫైండ్ ది 31st term of an AP whose 11th term is 38 and the 16th term ఏమి ఇచ్చాడు మనకి? 73 ఇచ్చాడు. ఇది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చనే అండి. చూడండి, యాక్చువల్గా క్వశ్చన్లో టెక్స్ట్ బుక్లో అయితే మామూలుగా 11th టర్మ్ కాబట్టి a + 10d = 38, 16th టర్మ్ కాబట్టి a + 15d = 73. ఆ విధంగా వేసుకొని క్యాన్సిల్ చేసుకొని మామూలుగా చేస్తాం. అలాంటి అవసరం ఏం దీనికి లేదండి. డైరెక్ట్ దీనికి కూడా షార్ట్ కట్ వస్తుంది. నీట్గా అబ్జర్వ్ చేయండి, అయిపోతుంది. 5 to 10 seconds కూడా ఎక్కువ పట్టదు. నీట్గా వినండి. ఓకే డన్. ఇప్పుడు 11th టర్మ్ ఇచ్చాడు. 11th టర్మ్ ఎంత ఇచ్చాడు? 38 ఇచ్చాడు. తర్వాత ఎన్నో టర్మ్ ఇచ్చాడు? 16th టర్మ్ ఇచ్చాడు. 16th టర్మ్ ఎంత ఉంది మనకి? 73 ఉంది. 11th టర్మ్ ఏమో 38 ఇచ్చాడు. 16th టర్మ్ ఏమో 73 ఇచ్చాడు. ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది? 5 + 5. 11కి 5 యాడ్ చేస్తేనే కదా 16 వచ్చేది. అదే ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ 4 ఈ 2 తీసుకుంటే 40 అవుతుంది. అక్కడ 33 ఎక్కువ ఉంది అంటే ఆ 2 కూడా దీనికి ఇచ్చేస్తే 35 అవుతుందండి. ఇప్పటికి 5 నెంబర్స్ అయితే 5, వాల్యూ అయితే గ్యాప్ ఎంత మనకి? 35 ఉంది. కాబట్టి ఈ 5 టేబుల్లో 35 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. కాబట్టి డి వాల్యూ వచ్చేసి 7 అండి. మనకి డి వాల్యూ వచ్చేసి ఏమవుతుంది మనకి? 7. ఇప్పుడు చూడండి నీట్గా, 11th టర్మ్ మనకి 11th టర్మ్ ఏమిచ్చాడు? 11th టర్మ్ మనకి దీన్ని ఏం తీసుకుంటాం? a + 10d అని తీసుకుంటాం. 11th టర్మ్ ఎంత ఉంది మన దగ్గర? వాల్యూ 38 ఉంది. a + 10 × d వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. d వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. ఇక్కడ 70 ఉంది ఆల్రెడీ. ఇక్కడ 38 రావాలంటే 70కి 38కి డిఫరెన్స్ ఎంత ఉందంటే ఏ వాల్యూ -32 అయితే సరిపోతుందా? ఏ వాల్యూ -32. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇక్కడ డి వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది. ఇది 70 అవుతుంది. మనకు కావాల్సింది ఏ వాల్యూ. ఏ 70కి ఏ నెంబర్ని మనం యాడ్ చేస్తే 38 వస్తుందంటే +38 రావాలంటే ఇక్కడ మైనస్ ఉండాలి. 70కి 38కి డిఫరెన్స్ ఎంత అంటే 32. కాబట్టి -32. ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? -32. ఏ వాల్యూ వచ్చేసింది, డి వాల్యూ వచ్చేసింది. ఇంక ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు. మనకు కావాల్సింది ఎన్నో టర్ము? 31st టర్మ్ కావాలి. 31st టర్మ్ అంటే మనకి a + 30d, a + 30d. ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? -32. 30 × d వాల్యూ ఎంత ఉంది మనకి? 7. -32 + 210. 210లో నుంచి మనకు -32 పోతే ఎంత వస్తుంది? +178 178 ఎక్కడుంది మనకి? ఆప్షన్ నెంబర్ డీలో ఉంది చూడండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, కొత్త క్వశ్చన్ కాబట్టి, కొత్త మోడల్ కాబట్టి. 11th క్వశ్చన్ ఇచ్చాడు. 11th అదే మనకి 11th టర్మ్ ఇచ్చాడు. 11th టర్మ్ ఎంత అవుతుంది మనకి? 38 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు? 16th టర్మ్ ఇచ్చాడు. 73 ఇచ్చాడు. ఇక్కడ టర్మ్స్ పరంగా అయితే 5 గ్యాప్ ఉంది. నెంబర్స్ పరంగా అయితే 35 ఉంది. 5 టేబుల్లో నెంబర్ ఎంతసార్లు పోతుందంటే 7 టైమ్స్ పోతుంది. కాబట్టి అదే మనకు డి వాల్యూ అవుతుంది. డి వాల్యూ 7 వచ్చింది కాబట్టి ఈ 11th టర్మ్ దేనికి ఈక్వల్ అవుతుంది మనకి? a + 10dకి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ డిఫరెన్స్ వచ్చింది 7 అని. 10 × 7 చేస్తే ఎంత? 78. 10 × 7 ఎంత మనకి? 70. 70కి 38కి డిఫరెన్స్ ఎంత అంటే 32. కాబట్టి
మనకి ఏ వాల్యూ ఏమవుతుందంటే -32 అవుతుంది. ఇప్పుడు మనకి 31st టర్మ్ కావాలి. 31st టర్మ్ కావాలంటే ఏం తీసుకుంటాం మనము? a ప్లస్ 30d తీసుకుంటాం. ఏ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? -32 ఉంది. ప్లస్ 30 ఇంటూ డి వాల్యూ ఎంత మనకి? 7. -32 ప్లస్ 210 యాడ్ చేస్తే 210లో నుంచి -32 పోతే మనకి ఏమొస్తుంది? ప్లస్ 178 వస్తుంది. 178 ఎక్కడుంది ఆన్సర్ మనకి? ఆప్షన్ డిలో ఉంది. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం 13th క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చనే ఇదే మోడల్లో. అండ్ ఏపీ కన్సిస్ట్ ఆఫ్ 50 టర్మ్స్ ఆఫ్ విచ్ థర్డ్ టర్మ్ ఈస్ 12 అండ్ ది లాస్ట్ టర్మ్ ఈస్ 106. ఫైండ్ ది 29th టర్మ్ అన్నాడు. ఇది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చనే అండి. నీట్గా చూడండి. సేమ్ ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్టే. థర్డ్ టర్మ్ ఇచ్చాడు. ఎంత ఉంది మనకి? థర్డ్ టర్మ్ 12 ఇచ్చాడు. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు? లాస్ట్ టర్మ్ అంట. లాస్ట్ టర్మ్ అంటే వాడే ఇచ్చాడు. ఆ సిరీస్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంట? 50 నెంబర్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టర్మ్ అంటే 50th టర్మే కదా ఇచ్చింది మనకి. 50th టర్మ్ 50th టర్మ్ మనకి ఎంత ఇచ్చాడు? 106 ఇచ్చాడు. 106 నెంబర్స్ పరంగా ఎంత ఉంది చూడండి డిఫరెన్స్? 47 ఉంది. అదే వాల్యూ పరంగా ఎంత ఉంది చూడండి? 94. 47కు డబల్ అయినా ఇక్కడ ఉండేది 94. అంటే ఈ డబల్ అనేది ఏమవుతుంది మనకి? డి వాల్యూ అవుతుందని ఇంతకు ముందే చెప్పిన. డి వాల్యూ ఎంత అవుతుంది మనకి? 2 అవుతుంది. ఓకే డన్. దాన్ని బేస్ చేసుకొని మనకి థర్డ్ టర్మ్ ఇచ్చినాడు. థర్డ్ టర్మ్ని ఎట్లా రాయొచ్చు మనము? ఏ ప్లస్ 2dగా రాయొచ్చు. ఏ ప్లస్ 2d. థర్డ్ టర్మ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 12 ఉంది. ఏ ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ ఎంత ఉంది మన దగ్గర? 2 ఉంది. 4కి 12కి డిఫరెన్స్ ఎంత? 8 కాబట్టి అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 8 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చిందంటే ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు కదా. 29th టర్మ్ కనుక్కోవాలి మనం. 29th టర్మ్ అంటే మనకి ఏ ప్లస్ 28d. ఏ ప్లస్ 28d. ఏ ప్లస్ 28d. ఏ వాల్యూ ఎంత మనకి వచ్చింది? 8. 28 ఇంటూ డి వాల్యూ ఎంత మనకి? 2. 8 ప్లస్ 28ని డబల్ చేస్తే ఎంత మనకి? 56. 56కి 8 యాడ్ చేస్తే ఎంత మనకి? 64. ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 64. ఆప్షన్ నెంబర్ ఏ. ఆప్షన్ నెంబర్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మోడల్ నెంబర్ 7. ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 8, 3, -2 ఈస్. ఇది టెక్స్ట్ బుక్లో క్వశ్చన్. పాలిసెట్ 2025 రీసెంట్గా జరిగిన ఈ ఇయర్లో పాలిసెట్ 2025లో అడిగాడండి. మోడల్ నెంబర్ 7లో టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాడు. ఓకే డన్. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ కనుక్కోమంటున్నాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. ఇప్పుడు నీట్గా వినండి. దీనికి మోడల్ నెంబర్ 1ని యూజ్ చేస్తాం. నీట్గా వినండి. మోడల్ నెంబర్ 1 ఏం చేసామో అది చేస్తాం ఇక్కడ కూడా. 8, 3, -2 and so on 22nd టర్మ్. 22nd టర్మ్ అంటే మనకి ఫస్ట్ మోడల్ ఏం చేస్తా అంటే మీ 22nd టర్మ్ కనుక్కోవాలంటే మనం గ్యాప్స్ ఎన్ని తీసుకుంటా అంటే మీ 21 గ్యాప్స్. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత మనకి? -5. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత ఉంది మనకి? -5. 21 ఇంటూ -5 ఎంత అవుతుంది మనకి? -105. 21 ఇంటూ -5 ఎంత అవుతుంది మనకి? -105. -105కి మనం ఏం యాడ్ చేయమని చెప్పినాం? ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయమని చెప్పినాం. -105 + 8 అంటే మనకి ఎంత వస్తుంది? -97 వస్తుంది. -97 అంటే దీని వాల్యూ ఎంత మనకి? -97. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసిందనుకో, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా మనకు తెలుసు కాబట్టి సమ్ చేయడం చాలా ఈజీ. సమ్ n/2 a + l. యాక్చువల్గా దీనికి ఫార్ములా ఏం వాడతారు? సమ్ ఆఫ్
ఎన్ సమ్ ఆఫ్ టర్మ్స్ n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అయినా వాడతారు, లేదంటే ఇదైనా వాడతారు. బట్ మనకు ఫార్ములా ఏం అవసరం లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసు కాబట్టి మనం సమ్ వాడుతున్నాం. ఓకే డన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 22 టర్మ్స్ అని వాడే ఇచ్చాడు. 22 టర్మ్స్ బై 2. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది మన దగ్గర? 8 ఉంది. లాస్ట్ టర్మ్ ఏముంది మన దగ్గర? 97 ఉంది. 2 టేబుల్లో 22 హౌ మెనీ టైమ్స్? 11 టైమ్స్ పోతుంది మన దగ్గర. చూడండి 11 ఇంటూ 8లో నుంచి -97 పోతే, అంటే +8లో నుంచి -97 పోతే మనకి ఏమొస్తుంది? -89 వస్తుంది. -89. 11తో ఈ మల్టిపుల్ చేయాలంటే షార్ట్ కట్ చెప్తా చూడండి. లాస్ట్ నెంబర్ ఏముంది మనకి? 9 ఉంది, అదే రాసుకోవాలి. 9 + 8 ఎంత మనకి? 9 + 8 వచ్చేసి మనకి 17 అవుతుంది. 17 అంటే 7 ఇక్కడ పెట్టుకుంటున్నా, 1 ఇక్కడ క్యారీ చేసుకుంటున్నా. లాస్ట్ నెంబర్ ఏముంది మనకి? 8 ఉంది. 8 + 1 ఎంత? 9. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -979 ఆన్సర్. -979. ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా, వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. 22 టర్మ్స్ సమ్ ఆఫ్ అని కనుక్కోమంటున్నాడు. ఈ సిరీస్లో 22 టర్మ్ అసలు దాని వాల్యూ ఎంత అని కనుక్కోవాలంటే మనకు మోడల్ నెంబర్ 1 వాడతాం. మోడల్ నెంబర్ 1 ఏం వాడతామంటే, ఇక్కడ 22 టర్మ్స్ ఉన్నాయంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 21 గ్యాప్స్ వస్తాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత? -5. 21 × 5 ఎంత వస్తుంది? -105 వస్తుంది. -105కి మనం ఆల్వేస్ ఏం యాడ్ చేస్తాం? ఫస్ట్ టర్మ్ని యాడ్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? -97 వస్తుంది. -97 అనేది 22nd టర్మ్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం సమ్ము కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ని డివైడెడ్ బై 2 చేస్తాం. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ని డివైడెడ్ బై 2 చేస్తాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ డివైడ్ బై 2 చేస్తే 11 వచ్చింది. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మనము ప్లస్ చేస్తే ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -97 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంటుంది. -97 వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ ఎలాగో మళ్ళీ మనకి 8 - 97 అవుతుంది. 8లో నుంచి -97 పోతే ఏమొస్తుంది? -89 వస్తుంది. 11 ఇంటూ -89 చేయాలి కాబట్టి 11తో షార్ట్ కట్ ఏమంటే లాస్ట్ నెంబర్ 9 యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకుంటున్నా. 9 + 8 17 కాబట్టి 7 అక్కడే రాసుకుంటున్నా, 1 క్యారీ చేస్తున్నా. లాస్ట్ నెంబర్ 8 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, కానీ అక్కడ యాడ్ చేసేది ఒకటి ఉంది కాబట్టి 8 + 1 ఎంత మనకి? 9 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -979 అవుతుంది ఆన్సర్. ఓకే, చూడండి ఎంత ఈజీనో. ఎక్కడ ఫార్ములా ఏం వాడమండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 1, 3, 5, 7 ఈస్ ఏపీ ఎంజేపీ 2025 అండి. ఈ ఇయర్లో ఏపీ ఎంజేపీలో అడిగిన క్వశ్చన్ అండి. ఇదే ఇయర్లో ఏపీ ఎంజేపీ 2025లో అడిగిన క్వశ్చన్. ఓకే డన్, చూద్దాం. 1, 3, 5, 7 అండ్ సో అండ్ సోన్. మనకి ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు? 10th టర్మ్ 10 టర్మ్స్ ఇచ్చాడు. మనకి 10 టర్మ్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ మోడల్ ఏమి? 10 టర్మ్స్ అంటే గ్యాప్స్ ఎన్ని వస్తాయి మనకి? 9 గ్యాప్స్ వస్తాయి. 9 గ్యాప్స్ అంటే మనకి గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. 9 2s ఎంత మనకి? 18. 18కి మనం ఏం యాడ్ చేయాలి? ఆల్వేస్ ఫస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. 18 + 1 ఎంత అవుతుంది? 19. అంటే దీని వాల్యూ ఎంత మనకి? 19. నేను ఆల్రెడీ ఏం చెప్పినా, సమ్ చేయాలంటే అక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కదా, దాన్ని బై 2 చేయమని చెప్పిన. నెంబర్ ఆఫ్ టర్మ్స్ని మనము బై 2 చేద్దాం. తర్వాత ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. 1 + 19. 2 టేబుల్లో 10 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 5 ఇంటూ 1 + 19 ఎంత వస్తుంది మనకి? 20. 5 ఇంటూ 20 ఎంత మనకి? 100. 5 ఇంటూ 20 ఎంత మనకి? 100. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత మామూలుగా అయితే మనకు ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది చాలా లెంతీ అవుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఫార్ములా వాడుకోకుండా
ఫటాఫట్ ఫటాఫట్ చేస్తున్నామండి. ఇలాగే ఉంటుంది మొత్తం చాప్టర్, ఎంటైర్ చాప్టర్. నువ్వు ఏ మోడల్ తీసుకున్నా, ఏ క్వశ్చన్ తీసుకున్నా, ఎనీ క్వశ్చన్, ఎక్కడ ఫార్ములా అనేది యూజ్ చేయమండి. డైరెక్ట్ ఒక 5 to 10 seconds లోపలే టక 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 ఏ విధంగా చేయాలి, పెన్ను పేపర్ లేకుండా కూడా ఏ విధంగా చేయాలో కూడా నేర్పిస్తానండి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 16th క్వశ్చన్. 3 + 5 + 7 + so on 20 టర్మ్స్ ఇచ్చాడు. ఇది ఏపీఆర్ చేసి 2015లో ఇచ్చాడు. ఏపీఆర్ చేసి మనకి 2015లో, మనకి 2015 నుంచి ఏపీఆర్ చేసి కావచ్చు, బుక్లో ప్రతి క్వశ్చన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, డన్.